ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును, రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహించబడును. ఈ వాక్యంలో యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ మనుష్యులు తమ ఆహారం, వస్త్రాలు మరియు రేపటి గురించి విచారంతో ఉన్నప్పుడు ఈ మాట చెప్పారు. లోక సంబంధమైన అవసరాల కంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వమని ఆయన బోధించారు. మన జీవితంలో అన్నిటికంటే మొదటి స్థానం దేవుడికే ఇవ్వాలి. దేవుని పరిపాలన మన హృదయాల్లో, మన పనుల్లో ఉండాలని కోరుకోవడం. ఏ నిర్ణయం తీసుకున్నా ఇది దేవునికి ఇష్టమేనా అని ఆలోచించడం. మన సమయం, శక్తి మరియు తలంపులలో దేవుని విషయాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం. దేవుని దృష్టిలో ఏది సరైనదో దానిని అనుసరించడం. లోకపు పద్ధతుల కంటే దేవుని వాక్యానికి లోబడి జీవించడం. నిజాయితీగా ఉండటం, ఇతరులను ప్రేమించడం మరియు పాపానికి దూరంగా ఉంటూ పవిత్రమైన జీవితాన్ని గడపడం. మనకు అవసరమైన ఆహారం, బట్టలు, ఉండటానికి ఇల్లు మరియు ఇతర కనీస అవసరాలకు చింతిస్తామో, మనం దేవుని పని మీద దృష్టి పెట్టినప్పుడు మన అవసరాలను తీర్చే బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. మనం వేటి కోసమైతే అతిగా చింతిస్తామో అవి దేవుడు మనకు బహుమతిగా ఇస్తాడు. మన ప్రాధాన్యతలు సరైన క్రమంలో ఉండాలని ఆయన చిత్తం. మనం దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే లోక సంబంధమైన చింతల నుండి మనకు విడుదల లభిస్తుంది. ఎందుకంటే మన పరలోకపు తండ్రి మనకు ఏది అవసరమో ముందే తెలుసు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మా అనుదిన అవసరతల కంటే మిమ్మల్ని, మీ రాజ్యాన్ని ఎక్కువగా ప్రేమించే మనసును మాకు ప్రసాదించినందుకు వందనాలు. నాయన, లోక సంబంధమైన చింతలు, ఆహార పానీయాలు, వస్త్రముల గురించి ఆందోళనలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మొదటి నా రాజ్యాన్ని, నీతిని వెతకండి అని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా జీవితాల్లో మా కష్టానికి కాకుండా నీ చిత్తానికి ప్రథమ స్థానం ఇచ్చేలా మాకు సహాయం చేయండి. మీ సువార్త వ్యాప్తి కోసం మేము ప్రయాసపడేలా మమ్మల్ని బలపరచండి. లోక ఆచారాల ప్రకారం కాకుండా మీ వాక్యం బోధించే నీతిని, పరిశుద్ధతను అనుసరించడానికి మాకు కృపను అనుగ్రహించండి. మా మాటలు, ఆలోచనలు మరియు క్రియలు మీకు మహిమకరంగా ఉండేలా చూడండి. మేము మిమ్మల్ని వెతికినప్పుడు మాకు కావలసినవన్నీ మీరు అనుగ్రహిస్తానని సెలవిచ్చారు. మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. మా అవసరాల కంటే మిమ్మల్ని ఎక్కువగా నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి. మా హృదయాలలో సమాధానం నింపి మిమ్మల్ని వెంబడించే ధైర్యాన్ని ఇవ్వమని నా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.